నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి తిరుగుతుంది యోయో టీవీ. ఇందులో భాగంగా ఈ రాష్ట్రానికి ఎవరు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారు, అన్ని పార్టీలు పోటీగా పడుతున్నప్పటికీ కూడా ప్రధానంగా చూసుకుంటే 4 పార్టీలు బాగా పోటీ పడే అవకాశం కనబడుతుంది. ఫైనల్గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే పనిలో భాగంగా మనం నందిగామ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చాను శ్రీబాబు గారు. సిచ్యువేషన్ చూస్తున్నారు మీరు, మా అంటే ఒక 10 రోజులు ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. చాలా తీవ్రంగా అందరూ కూడా అన్ని పార్టీలు కూడా చాలా గట్టిగా తలబడే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఒక 4-5 పార్టీలు తలబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఇక కాంగ్రెస్, ఇలాంటి అన్నీ చూసుకుంటే ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ రాష్ట్రానికి కనబడుతుంది, మీ అభిప్రాయం చెప్పండి. చెప్తాను. ఇప్పుడు స్టేట్ విడగొట్టిన తర్వాత ఒక దిక్కు ముక్కు లేని రాష్ట్రానికి ముందుండి నడిపించిన నాయకుడు చంద్రబాబు గారు. అదే విజన్ తోటి ఆయన ఎప్పుడో ఫస్ట్ ఎలక్షన్ అధికారంలోకి వచ్చినప్పుడు విజన్ 2020 పెట్టారు. అది త్వరలో దగ్గరకు రాబోతుంది. ఆయన చేయబోయే విజన్ 2020 మన రాష్ట్రాన్ని విడగొట్టడం వలన అది మనం అనుభవించే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. తెలంగాణ వాళ్ళు విడిపోయారు. ఆ విజన్ 2020 అనేది మన స్టేట్లో మనం అనుభవించడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మనం అవకాశం ఇవ్వాలి. ఆయన అనుభవం ఉన్న ఆయన ప్లస్ ఎంతమంది పోటీల్లో ఉన్నా కాంపిటీషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. జగన్ గారు, పవన్ గారు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాకుంటే ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత చేస్తామనేది ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు కాబట్టి ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈయన మళ్ళీ అధికారం చేపట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈయన చేస్తున్నాడు కాబట్టి ఈయనకు ఒక విజన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈయనకి అవకాశం ఇస్తే బాగా చేస్తాడని మీరు అనుకుంటున్నారు. మరి జగన్ కూడా ఈసారి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తా అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అలాగే అంటున్నారు. మరి ఎవరు అంటే ఫైనల్గా ఎవరికి అధికారం కట్టబెట్టే అవకాశం కనబడుతుంది ప్రజలు? నాకు తెలిసి ఆయన సార్ చెప్పినట్టు జగన్ గారికి పరిపక్వత లేకపోవడం, కొంత దూకుడుతనం అనేది ఉందని నేను అనుకుంటున్నాను. సొంత అభిప్రాయం, నా అభిప్రాయం అది. అలా కాకుండా ఈయన ఆలోచనలు చంద్రబాబు గారి నాయకుడికి అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆలోచన విధానం తేడా ఉంటుంది. వాళ్ళు కుర్రోళ్ళు కాబట్టి కొంచెం దూకుడుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, రాజకీయాల్లో కానీ అభివృద్ధిలో కానీ దూకుడు అనేది పనికిరాదు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వేసి గెలిపించుకుంటేనే బెస్ట్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఓకే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీరు అంటున్నారు. మీ నియోజకవర్గానికి సంబంధించి అంటే ఈ నందిగామ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల సౌమ్య గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే. ఈ 4.5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చేశారు ఆవిడ? ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి అనేది ఓ మోస్తరుగా జరిగిందని చెప్పాలి. కానీ దేవినేని రమణ గారు ఆయన కనుక ఉంటే ఇప్పుడు ఉన్న నందిగామ నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అభివృద్ధి పదంలో ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత కొంచెం నెమ్మదించిందనే చెప్పొచ్చు అభివృద్ధి అనేది. కాకపోతే ఆయన స్థాయిలో, తండ్రి స్థాయిలో కూతురు అంత చేయలేకపోయారంటారా? అంతకంటే ముందు రమణ గారు తర్వాత ప్రభాకర గారు స్థాయిలో కొంత జరిగింది. ఇప్పుడు సౌమ్య గారు కూడా చేస్తున్నారు. ఆవిడకి అందరూ లోకల్ నాయకులందరూ కూడా అండగా ఉంటున్నారు, చేస్తున్నారు. చేయట్లేదు అనట్లేదు. కాకుండా కొంత కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లు అవి ఇప్పించడం కానీ, సీసీ రోడ్లు, ఈ రకంగా వాటర్ అన్ని పథకాలు కూడా సక్రమంగానే అమలు అవుతున్నాయి. కాకుంటే కొంత వెనక ముందుగా కొంత కార్పొరేషన్ లోన్లు పెట్టుకొని ఉన్నాం మేము. మా కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడలేదు. కాకపోతే 1-2 సార్లు తిరిగితే వాళ్ళు అయ్యా కొంచెం గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల, ఎలక్షన్ కూడా రావడం వల్ల లేట్ అవుతుందని చెప్పి అంటున్నారు. ఆ కాపు లోన్లు అనేది కాస్త ఇప్పిస్తే మా బోటి చిరు వ్యాపారస్తులకి కాస్త అండగా ఉంటుందని చెప్పని నేను దీని ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ నియోజకవర్గానికి సంబంధించి అన్ని పార్టీలు తలపడుతున్నాయి, అన్ని గట్టిగానే పోటీ చేస్తున్నాయి. ఫైనల్గా ఇక్కడ ఏ పార్టీ అధికారానికి వచ్చే అవకాశం ఉంది? పోటీ అనేది గట్టిగానే ఉంటుందండి. కాకుంటే అంతకుముందు జరిగి ఉన్నది ఇది నందిగామ అనేది తెలుగుదేశానికి కంచుకోట లాంటిది. అదే మళ్ళీ రిపీట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో కూడా ఇందాక చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారికే అవకాశం 1-2 సీట్లు తగ్గొచ్చు. ఓకే, మీరు మద్దతు ఇవ్వాల్సి వస్తే ఏ పార్టీ మద్దతు ఇస్తారు? నేను ఇప్పుడు చెప్పాను కదండి, చంద్రబాబు గారికే, టీడీపీకే. కాకపోతే ఏంటంటే ఒక్కటండి, ఇక్కడ నాది అనాసాగరం, పక్క విలేజ్. నేను కాపు సామాజిక వర్గానికి చెందినవాడిని. నేను దేవినేని రమణ గారి అభిమాని. ఫస్ట్ దేవినేని రమణ గారు వచ్చినప్పుడు నేను ఆయనకు ఓటు వేయలేదు. అప్పుడు 1,00,000 కారణాలు, నాకు వయసు చిన్నది. తర్వాత ఏంటంటే ఆయన చేసిన అభివృద్ధి, ఆయన అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని చూసి అప్పటి నుంచి నేను టీడీపీకి ఓటేస్తున్నాను.
కొంతమంది నమ్ముతారు, నమ్మరు. కాకపోతే ఏంటంటే నేను మా ఊరు మొత్తం కాపు సామాజిక వర్గం. దానివల్ల నేను కూడా ఏదో మీ సామాజిక వర్గం అంతా ఎటువైపు ఉంది? మా సామాజిక వర్గంలో ఇప్పుడు వైసీపీకి ఉన్నారు, టీడీపీకి ఉన్నారండి. మొత్తానికి ఇప్పుడు కుర్రకారు ఏంటంటే పవన్. అన్న మీ పేరు? ఇమాం. ఇమాం ఇమాం గారు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు తలబడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒక 4 పార్టీలు బాగా పోటీ పడే అవకాశం కనపడుతుంది. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన అండ్ కాంగ్రెస్. ఎలా ఉండబోతుంది అంటే రానున్న ఈ 10 రోజుల్లో పరిస్థితి ఎలా మారబోతుంది? ఏ పార్టీ ఫైనల్గా రాష్ట్రానికి అధికారం చేజికే అవకాశం కనపడుతుంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఏ పార్టీ? ఎందుకంటే చంద్రబాబు గారు ఉన్న 4 రోజులు కూడా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి టీడీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి జగన్కి ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను చేస్తాను, నేను ఏదో చేసి చూపిస్తాను, నేను చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అంటున్నాడు. మరి జనం ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? అంటే అందరూ ఒకలాగా ఉండి అనుకోవాలి కదా. మన రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం అనుకోవాలి. ఒక నాయకుడిని, ఏ నాయకుడు అయితే మనం పని చేయగలం ఆ నాయకుడే మనం ఎన్నుకోవాలి అనుకున్న మనస్తత్వం అయితే మన జగన్ గారిని గెలిపించుకోవచ్చు. లేదంటే సీఎం మళ్ళీ చంద్రబాబు గారే రావచ్చు. ఎందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు పసుపు కుంకుమ కింద డ్వాక్రా రుణాలు కానీ, మన హోమ్స్ కానీ, హౌసెస్ కానీ చాలా పాపులారిటీ కొంచెం పెంచుకున్నారు కాబట్టి దానివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు గారి మీద అభిమానం పెంచుతారు. అందువల్ల దానివల్ల వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే అభివృద్ధి 4.5 ఏళ్లలో అభివృద్ధి చంద్రబాబు గారు చేశారంట. ఎందుకంటే అమరావతి కూడా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తనకే ఇవ్వాలని కోరుకుంటాం. సరే, ఇప్పుడు మీ నియోజకవర్గానికి తీసుకుందాం. మీ నందిగామ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల సౌమ్య గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆవిడ అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే. ఎలా ఉంది ఈ 4.5 ఏళ్లలో ఆమె ఏమి అభివృద్ధి చేసింది నందిగామ నియోజకవర్గం? అంటే నందిగామ మొత్తం మీద సీసీ రోడ్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, కాలనీ హౌస్ కానీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో కొత్త, ఎవరికి తెలియదు వాళ్ళు ఏ పని చేశారో, మరి అనుభవం లేని ఉందో. ఓన్లీ వాళ్ళు డాక్టర్ గారు కాబట్టి అనుభవం ఎంతవరకు ఉందో మరి తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రావు గారు, డాక్టర్ జగన్మోహన్ ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం అనేది. ఫస్ట్ టైం ఓడిపోయారు, సెకండ్ టైం అది. సెకండ్ టైం మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో వీరిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? సౌమ్య గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది? చంద్రబాబు గారు. పక్కానా? మీరైతే ఎవరికి మద్దతు ఇస్తారు? ఇక నలుగురు ఏదైతే చంద్రబాబు గారికే మద్దతు ఇస్తారు. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరు? నా పేరు శామ్యూల్. శామ్యూల్ గారు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అన్ని పార్టీలు తలబడే పరిస్థితి కనపడుతుంది. ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, తద్వారా మీ బతుకులు బాగుపడతాయని మీరు అనుకుంటున్నారు? నేను స్టూడెంట్ని. మాకు సంబంధించి స్టూడెంట్ సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటుంది. మనకి ఇప్పుడు ప్రత్యేకంగా మనకు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ప్రత్యేక హోదా. మనకు ప్రత్యేక హోదా లేనిది మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది ఏం జరగదు. ఇప్పుడు యువత అంతా జగన్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కాబట్టి ఆయన ప్రత్యేక హోదా తెస్తారని ఒక నమ్మకం, ఒక సంకల్పం ఉంది. ఇంకోటి వచ్చేసి మాకు నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారి పేరు ఎంటనే కానీ మనిషి అయితే కనిపించలేదు. నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించదు, బ్యానర్లో చూడటమే కానీ ఆమె గ్రామ స్థాయిలో కూడా ఆమె సంబంధించి మాకు ఒక్క పని చేసింది లేదు, ఏమీ లేదు ఆమె సంబంధించి. ఇప్పుడు యాంటీగా ఏంటంటే వాళ్ళ వ్యతిరేకత మొదలైంది టీడీపీలో. అది తంగిరాల సౌమ్య గారు చేసింది ఏమీ లేదు. యాజ్ ఎ సేమ్ టైం చంద్రబాబు గారు చేసింది కూడా ఏం లేదు. అంటే ఈ 4.5 ఏళ్లలో మీ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల సౌమ్య గారు ఏం చేయలేదని అంటున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయలేదంటున్నారు ఈ 4.5 ఏళ్లలో. లేదు, నేను స్టూడెంట్ని, ఎంబీఏ చేస్తున్నాను నేను. మేము అబ్జర్వేషన్ చేసిన దానికి సంబంధించి చంద్రబాబు గారు చేసింది అయితే ఏం లేదు. మేము పోలవరం చూసాము, అమరావతి చూసాము, అది అంతా ఒక గ్రాఫిక్స్ లెవెల్లో ఉంది. కానీ పబ్లిసిటీ అంటారు, పబ్లిసిటీ అయితే ఉంది కానీ పనులు అయితే ఏమీ జరగలేదు. సరే, ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4.5 ఏళ్లలో ఏం చేయలేదు, అదంతా ఒక అభూత కల్పనలాగా గ్రాఫిక్స్ రూపంలో కనపడుతుంది తప్పితే ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అయితే ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇలాగా స్పెషల్ స్టేషన్స్ కానీ, ఈ అభివృద్ధి విషయంలో కానీ జరుగుతుందని మీరు నమ్ముతున్నారా, అభిప్రాయపడుతున్నారా? నమ్ముతున్నాం. ఎందుకంటే మనకి
కేంద్రంలో అనేది కాంగ్రెస్ రాదు, బీజేపీ రాదు. ఏంటంటే బీజేపీ చూస్తేనేమో మెంబర్షిప్ తగ్గిద్ది. అంటే దేశంలో బీజేపీ కూడా రాదంటారా? బీజేపీ వస్తుంది, కానీ బీజేపీకి కాంగ్రెస్ మనకి ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ ఉంటే ఎవరైనా వస్తారు. మనకేంటంటే ప్రాంతీయ పార్టీలను బట్టి కేంద్రంలో నిర్ణయించబడుతుంది ఈ ఎన్నికలు మాత్రం. మనకి సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు ఏంటంటే వారు ఫస్ట్ నుంచి ఒకే కట్టు మీద ఉన్నారు. మనకి ఎవరైతే అభివృద్ధి చేస్తారు. ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లనే రాలేకపోయింది ఏది ప్రత్యేక హోదా అనేది. ఇప్పుడు రేపు జగన్ గారు వస్తే వస్తుందని మీరు నమ్ముతున్నారా? ఇంత ఎక్స్పీరియన్స్ ఏంటండి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ ఉంది, మరి జగన్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి, మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితో ప్రత్యేక హోదా కావాలి తెప్పించాలని పట్టించారు. ఇంక ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంక దేనికి ఎక్స్పీరియన్స్? 10 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నారు. పాదయాత్రే కానీ ఓదార్పు యాత్రే కానీ ప్రజల్లో ఉన్నారు. అతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయాలనేది ఆయనకి తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓకే, సీఎం గారి నివాసం హైదరాబాద్లో ఉంది, మన జగన్ గారు నివాసం తాడేపల్లిలో ఉంది. ఇంక జగన్ గారికి హైదరాబాద్లో నివాసం లేదా? నివాసం ఉంది. మనకి రేపటి రోజున జగన్ గారు సీఎం అయితే రాజధాని మారుస్తారా అనే ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఊహాగానాలు ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇల్లు ఎందుకు కట్టించుకుంటారు? సీఎం గారికి ఆంధ్రప్రదేశ్లో ఇల్లే లేదు. ఓకే, సరే ఫైనల్గా ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల స్వామి గారు ఏం చేయలేదు అని అంటున్నారు. సరే, ఇక్కడ ఏ పార్టీ అధికారంలో రాబోతుంది? ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? ఇక్కడ నాకు తెలిసి లాస్ట్ టైం మణితో స్వల్ప మెజారిటీ ఓడిపోయారు. ఇప్పుడు ఆయన 4 సంవత్సరాలు ప్రజల కోసం చాలా కష్టపడ్డారు. ఓకే, ఎవరైనా ఈ పేరు మొండితో జగన్మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు గారు. ఓకే, అయితే చాలా కష్టపడ్డారు 4 సంవత్సరాల నుంచి. ఈసారి ఆయన ఎమ్మెల్యే. సార్ ఆయన ఎమ్మెల్యే అవుతారు. రాష్ట్రంలో ఎవరు ఎమ్మెల్యే అవుతారు? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఆ నమ్మకం అయితే మాకుంది. ఓకే, మీ అభిప్రాయం చెప్తున్నారు? మా అభిప్రాయం చెబుతున్నాను. ఎవరు సపోర్ట్ చేస్తారు? నేనైతే జగన్ గారికే సపోర్ట్ చేస్తాను. అన్న, మీ పేరు? నా పేరు పౌల్ రాజు. పౌల్ రాజు గారు, 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చేసాయి. చాలా హోరాహోరీగా అన్ని పార్టీలు తలపడుతున్నాయి. ఇంకా చూస్తే చాలా దగ్గరగా ఉంది. ఎన్నికలు పెద్ద దూరం లేవు. ఎలా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో? ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతుంది? ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది? టీడీపీ అధికారంలోకి వస్తేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. టీడీపీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకని అన్నారు? లేదంటే ఎక్కడిదక్కడ ఆగిపోయింది వైసీపీ కానీ. లేదా జగన్ కూడా నాకు అసలు అవకాశం ఇస్తే నేను బాగా డెవలప్ చేస్తానని చెప్తున్నాడు కదా. మాత్రం అనుభవం లేని జగన్ ఎన్నో చెప్తాడు అధికారంలోకి రావడం కోసం. అంతేగాని ఇప్పుడు 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి అతనే ఇలాంటి చాలా ఫేస్ చేసి చేయగలుగుతాడు, కానీ ఇతని వల్ల కాదు. అది కాదని మీ అభిప్రాయం? ఓకే, చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్ళీ ఆగిపోయిన పనులన్నీ కూడా జరుగుతాయి అని అంటారు. ఓకే, మరి జగన్కి ఒక్కసారి అవకాశం ఇస్తే చేసి చూపిస్తాను అంటున్నాడు. ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటారు జనాలు? ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడైతే మాత్రం మళ్ళీ వెనకబడిపోతాం మళ్ళీ. అంతేనా? అంతే. ఓకే, ఫైనల్గా చంద్రబాబు నాయుడుకి ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. సరే, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మీ నందిగామ నియోజకవర్గానికి సంబంధించి తంగిరాల సౌమ్య గారు ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ 4.5 ఏళ్లలో ఆవిడ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి చేశారు? చాలా జరిగినాయి. ఏంటి అభివృద్ధి? రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మిగతా చాలా చంద్రన్న బీమా అని చాలా జరిగినాయి. లబ్ధి పొందారు, చాలామంది కూడా లబ్ధి పొందారు. ఓకే, ఫైనల్గా టోటల్గా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనబడుతుంది? ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం? ఇక్కడ సౌమ్య గారే, అంటే అంత మెజార్టీ రాకపోవచ్చు, కానీ సౌమ్య గారే ఎమ్మెల్యే అవ్వచ్చు. అది రాష్ట్రంలో చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారు. మీరైతే ఎవరికి మద్దతు ఇస్తారు? నేను టీడీపీకే మద్దతు ఇస్తాను.